ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 10వ అధ్యాయం అండి. నిన్న 9వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు నిన్న మొన్న దిలీప్ మహారాజుకి వశిష్ఠుడు చెప్పాడు ఇదంతా కదా, ఈ మృగశృంగుడి కథ. చెప్పినప్పుడు మృగశృంగుడు తన నచ్చిన కన్య సుశీల, ఆమె స్నేహితురాలు ఇద్దరు ఎలా మరణించడము, వాళ్ళ తర్వాత ఈయన యమధర్మరాజు గురించి తపస్సు చేసి మళ్ళీ ఎలా వాళ్ళని బతికించుకోవడం, ఇవన్నీ చదివాము. ఇప్పుడు ఈరోజు మృగశృంగుని వివాహము. అయితే ఈ దిలీప్ మహారాజు గారికి వశిష్ఠుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. ఏమనంటే, పువ్వు వికసించగానే వాసన వేయను, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటాం చూడండి, అట్లాగా ఒకళ్ళు నేర్పాల్సిన అవసరం లేదు, అది ప్రకృతిగా సహజం. ఆ విధంగానే మృగశృంగుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా హరినామ స్మరణే చేసుకుంటూ దాని ఆసక్తి కలిగి చాలా ఇష్టంగా చదువుకుంటూ ఎప్పుడు హరినామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి 5 సంవత్సరాలు నిండాక అతని గురుకులంలో, అప్పుడు పాఠశాలలు అంటారు కదా, అందులో వేశారు. అక్కడ అన్ని సకల శాస్త్రాలు శ్రద్ధగా చదువుకుని బాగా అధ్యాపకుల మీద, ఉపాధ్యాయుల యొక్క వాళ్ళని మెప్పు పొంది అన్ని విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితోటి, పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలంటే తల్లిదండ్రుల అనుమతి ఉండాలి, అందుకని అనుమతి తీసుకుని దేశాటనగా చేశాడు. మనకి చదువుకున్నాం కదా, దేశాటన చేసినప్పుడు అలా పుణ్యనదులు స్నానం చేస్తూ మాఘమాసంలో 3 సంవత్సరాలు కావేరీ ఒడ్డున ఉండి మాఘ స్నానం చేసి బాగా పుణ్యం సంపాదించాడు. మళ్ళీ ఆ మొత్తం దేశాటన అయిపోయాక యుక్త వయసు వచ్చింది. ఆ సమయంలో అతను తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తల్లిదండ్రులు అతన్ని చూసి ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని అనుకుంటే, ఆయన తనకి గుణవంతురాలు, అన్నీ అన్నీ ఉన్న అన్ని కళలు ఉన్న స్త్రీని చేసుకుంటా అని చెప్పి అప్పుడు ఈ సుశీలని వరించి ఆమెను పెళ్లి చేసుకుందామని నిశ్చయం తన తల్లిదండ్రులకు చెప్తే, తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుని ఒక మంచి శుభముహూర్తంలో మృగశృంగునికి సుశీలని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే సుశీల స్నేహితురాలు ఏం చేశారు, ఈ మృగశృంగుని చూసి, అయ్యా మా స్నేహితురాలైన సుశీల నువ్వు పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది, మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నంలో పెళ్లి చేసుకోమన్నాడు. అదేంటి, మృగశృంగుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఎలా జరుగుతుంది పెళ్ళి, ఒకళ్ళనే కదా చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా చేసుకుంటానంటే, మా సుశీలను పెళ్లి చేసుకుంటే మమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమని చాలా గట్టిగా పట్టుబట్టారు వాళ్ళు. మరి పురుషుడికి ఒకటే భార్య కదా, ఇద్దరు భార్యలు ఎలాగాని మృగశృంగుడు ప్రశ్నిస్తే, ఆ ముగ్గురు యువతులు ఏమన్నారంటే, తప్పు లేదు, పూర్వం దశరథ మహారాజుకి 3 భార్యలు ఉన్నారు, శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు, పరమేశ్వరునికి గంగా గౌరి ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి లేని అభ్యంతరం నీకెందుకు అని ప్రశ్నలు వేశారు. దాంతో శృంగుడికి ఏం చెప్పాలో అర్థం వల్ల అప్పుడు వివాహ వేడుక పెళ్లి చూడడానికి వచ్చిన మునీశ్వరులు ఉంటారు కదా, వాళ్ళందరూ అన్నారు, అభ్యంతరం వద్దులే, చేసుకో, తప్పులేదు, వాళ్ళు ఒకవేళ దుఃఖించి బాధపడితే అది నీకు అంత మంచిది కాదు, అయినా ఇట్లాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి, అందుకనే ఆ ఇద్దరిని కూడా నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పారు. సరే, వాళ్ళందరి అభిమతం ప్రకారం ఆ మృగశృంగుడు ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా, కన్యలను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా మృగశృంగుడు వృత్తాంతం దిలీపుడికి వివరింపగా, అప్పుడు దిలీపుడు అన్నాడు, మహర్షి, అసలు వివాహాలు ఎన్ని విధాలు, వాటి వివరాలు నాకు చెప్పి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థిస్తే, అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పాడనమాట. రాజా, వివాహాలు ఎన్నో, వాటి విధానాలు సావధానుడై విను, చెప్తాను అని అన్నాడు. మొత్తం మన హిందూ దాంట్లో వివాహాలు మనకి చెప్పినవి 8. ఒకటేమో బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. అయితే ఒక బ్రాహ్మణ కన్యను బాగా తయారు చేసి వరుణ్ణి, పెళ్ళికొడుకుని పిలిచి చేసే వివాహాన్ని బ్రాహ్మము అంటారు. అలాగే దైవం అంటే యజ్ఞం చేసేటప్పుడు పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం చేయడానికి పనికిరాదు, అందుకని యజ్ఞం చేసేవాడికి వధువునిచ్చి పెళ్లి చేయడాన్ని దైవము అంటారు. పెళ్ళికొడుకు నుండి 2 గోవులు తీసుకుని అతనికి పెళ్లి కూతురునిచ్చి పెళ్లి చేసేదాన్ని ఆర్షము అంటారు. ధర్మం కోసం, ధర్మార్థ కామ మోక్షాల కోసం పెళ్లి చేసేదాన్ని, ఆ ధర్మాన్ని కట్టుబడి ఉండే ఆ దంపతులని ఉండండి అని చెప్పి దీవించి చేసే వివాహాన్ని ప్రాజాపత్యం అంటారు. డబ్బు పుచ్చుకుని ఎదురు కన్యనిచ్చి వివాహం చేయడాన్ని అసుర వివాహం అంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని వాళ్ళంతటా వాళ్ళే పెళ్లి చేసుకునేదాన్ని గాంధర్వం. వరుడు బలవంతంగా కన్యను బలాత్కారం చేసి వివాహం ఆడేదాన్ని రాక్షస వివాహం అంటారు. మోసగించి, అంటే నాకు అంత ఉంది, ఇంత ఉంది, ఆస్తి ఉంది, లేకపోతే నేను అంత చదువుకున్నాను, ఇలాగా అన్నీ మోసం చేసే మాయమాటలు చెప్పి చేసేదాన్ని పైశాచికం అని పేరు. ఈ 8 రకాల వివాహాలు, వాటి ధర్మాలు తెలియపరచడం ఆలకింపు అని వశిష్ఠ మహర్షి దిలీపుడితో అన్నాడు. అందులో గృహస్థాశ్రమ లక్షణాలు, మనం గృహస్థాశ్రమం గురించి విన్నాం కదా, 4 ఉన్నాయి ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థము,
సన్యాసం. అయితే ఈ గృహస్థాశ్రమ లక్షణాలు ఏంటంటే మంచి నడవడికతోటి, అంటే మంచి గుణంతో, మంచి పద్ధతితోటి, ఇహము పరము. ఇహము అంటే ఇక్కడ ఉండే జీవితం, పరము అంటే పోయాక వెళ్ళే జీవితం. అవి రెండు కూడా మంచిగా ఉండాలంటే దానికి మెయిన్ మార్గం ఏంటంటే గృహస్థాశ్రమం. ఇదే సరైన మార్గం. భార్య భర్త అనుకూలంగా నడుచుకోవాలి, ఒకరికొకళ్ళు ఉన్నంతలో తృప్తి చెందాలి. దైవభక్తితోటి నడుచుకుంటూ వచ్చిన అతిథులకు మర్యాద చేస్తూ వినయంతో ఉంటూ అత్తగారిని మామగారిని మర్యాద చేస్తూ వాళ్ళని కూడా వాళ్ళ మాటలకి గౌరవిస్తూ ఇలాంటి మొదలైనవి అన్ని సద్గుణాలతో నడుచుకునేవాడే సరైన గృహస్థుడు అని అంటారు. ఈ నోములు నోచుకోవడం, వ్రతాలు, పర్వదినాల్లో ఉపవాసాలు ఉండడం, ఈ కార్తీక మాసం మాఘమాసంలో స్నానాలు చేసి దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ చాలా నిష్టగా ఉండి శివకేశవులు అంటే హరిహరాదులను స్మరించడం, ఇవన్నీ చేసే వాళ్ళకి మంచి తేజస్సు ఉంటుంది వాళ్ళకి. ఈ పొద్దునే ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందర నిద్రలేచి లేస్తూనే భగవంతుని స్మరించుకొని కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి నిష్టగా భగవంతుని పూజ చేయాలి. కార్తీక మాసంలో, మాఘమాసంలో, వైశాఖ మాసంలో తన శక్తి కొలితే దాన ధర్మాలు చేస్తూ, స్నానాలు చేస్తూ, పూజలు పునస్కారాలు చేసుకుంటూ, దీపదానాలు చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రతి మనిషి కూడా ఇహ సుఖాలకే కాకుండా పరలోకం గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం బాగానే, దేహానికి కార్లలో వెళ్తున్నాం, ఒక ఇష్టమైనవి తింటున్నాము, ఇష్టమైన బట్టలు కట్టుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. మరి పోయాక ఏంటి మన పరిస్థితి? అక్కడ ఎట్లా ఉంటాం? ఏమైనా నరక బాధలు పడతామా ఏంటి? తెలియదు కదా మనం చేసేది. అందుకని ఇవన్నీ కూడా చేస్తే మనకి పరలోకంలో కూడా మనకి మంచిగా ఫలితము ఉంటుంది. ఇక్కడ పతివ్రత లక్షణాలు అని చెప్తున్నారు. పురుషుడు తనకి సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యాలు చేసినా కానీ మంచి ఫలితం పొందలేకపోతున్నాడు. అలాగే ప్రతి స్త్రీ కూడా తన భర్తను దైవంగా భావించాలి, మనసారా ఆరాధించాలి, తన భర్త యొక్క మంచి గుణాలనే స్వీకరించాలి, కానీ అతని అందాన్నో ఆకారాన్నో చూసి మోసపోకూడదు. అట్లాగే పురుషులు కూడా స్త్రీ యొక్క బాహ్యమైన అంటే బయట కనిపించే అందం కాకుండా మనసు, ఆమె శీలము, ఆమె గుణము ఇవన్నీ లెక్కించుకుని ప్రేమగా నడుచుకోవాలి. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే ఆ సంసారం ఎంతో బాగుంటుంది. ఉత్తమ స్త్రీ తన భర్తను ఎప్పుడు ఏ విధంగా ప్రేమతో సేవిస్తుందో ఆ విధంగానే అత్తమామల్ని కూడా సేవ చేసి, అతిథులందరినీ సేవ చేసి, అలాగే భక్తి శ్రద్ధలతో అన్నీ చేస్తే కూడా ఆ స్త్రీకి సద్గతి కలుగుతుంది. భార్య తన భర్త ఆలోచనలందు మంత్రిలాగా, మనం అనుకున్నాం చూడండి, కార్యేషు దాసి కరుణేషు మంత్రి అని, అలాగా భర్త ఆలోచనలో మంత్రిలాగా తగిన సమయంలో తగిన విధంగా సలహాలు ఇవ్వడము, పనిపాట్లో సేవకురాలుగా నడుచుకోవడము, భోజనం వడ్డించేటప్పుడు తల్లిలాగా ఆప్యాయంగా పెట్టడము, అలాగే శయన మందిరంలో వేసేలాగా ఉండడము, రూపంలో తల్లిని లక్ష్మిని బోలి ఉండడం, మహాలక్ష్మిలా కలకల్లాడుతూ ఉండాలి, ఓర్పు వహించడంలో భూదేవి అంత ఓర్పు ఉండాలి. ఈ విధంగా ఏ స్త్రీ నడుస్తుందో ఆమెనే ఉత్తమ స్త్రీ అంటారు. స్త్రీ బహిష్టు అయినప్పుడు 4 దినాలు ఏ పని చేయరాదు, అతిగా మాట్లాడకూడదు, ఎవరిని ముట్టుకొని రాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. 4వ రోజున సూర్యోదయం కాకుండానే పొద్దున్న లేచి తలంటి నీళ్ళు పోసుకుని మంచి శుభ్రమైన బట్టలు వేసుకుని భర్త పాదాలకు నమస్కారం చేసి సూర్యభగవాన్ని నమస్కరించి తర్వాత తమ దేవుళ్ళని పూజించుకోవచ్చు. ఎటువంటి సమయం అందైనా భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న 3 కన్యలను మృగశృంగుడు పెళ్లాడి ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ గృహస్థాశ్రమాన్ని ఆదరిస్తూ ఉండేవాడు. మృకండుడి జననం. ఈ ఉత్తమ లక్షణం గల 3 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను కదా అని ఆనందంగా ఉన్నాడు. అయితే ఆ 3 పడుతులతో సంసారం చేస్తూ ఉండేవాడు. అట్లా కొంతకాలం గడిచింది. మొదటి భార్య అయిన సుశీల అనే భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నంలో కుమారుడిని కంది. తన కన్న కుమారుడు అన్ని విధాల గొప్ప బ్రాహ్మణుడు కావాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అందుకని అతను కూడా ఏం చేశాడు, మృగశృంగుడు జాతకర్మ జరిపించి కుమారుడికి మృకండు అని పేరు పెట్టాడు. ఈ మృకండు దినదిన ప్రవర్ధమానుగా తల్లిదండ్రుల ఎడల, బంధుజనుల ఎడల, పెద్దల ఎడల భయభక్తులు కలిగి పెరుగుతూ ఉండేవాడు. అలాగ 5 ఏళ్ళు నిండిపోయాయి. 5 ఏళ్ళు నిండిపోయేటప్పటికి మృగశృంగుడు ఏం చేశాడు, మృకండుడికి ఉపనయనం చేసి అంటే ఒడుగు చేసి అభ్యసించడం కోసం గురుకులానికి పాఠశాలకి పంపించాడు. అప్పుడు అడవుల్లో గురువుల దగ్గర నేర్చుకునేవాళ్ళు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రాలు అన్నీ నేర్చుకుని సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుతూ యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యాల్లో, అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ మృకండుడి విద్య పూర్తయ్యాక తల్లిదండ్రులు ఏం చేశారు, మరుద్వతి అనే కన్యతో వివాహం చేశారు.
అప్ప అప్పటి నుంచి మృకండు గృహస్థాశ్రమం స్వీకరించాడు. ఈ మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు పుట్టారు. వారిక్కడ అన్ని విద్యలు నేర్పించి పెద్దవాళ్ళయ్యాక వాళ్ళక్కడ వివాహాలు చేశారు. తన కుటుంబం అంతయు మాఘమాసంలో స్నానాలు, జపాలు, దాన ధర్మాలు మరింత నిష్ఠతో జరపవలసిందిగా ప్రోత్సహించేవాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంతో సంసారం ముందు ఏ ఇబ్బంది లేకుండా మృగశృంగుని మనవలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖాలుగా ఉన్నది కదా, అంటే ఇలా పెరుగుతూ ఉంది కదా అని సంతోషిస్తూ తనకి ఇంకా ఏ ఆశలు లేనందువల్ల భగవత్ సాన్నిధ్యానికి పోవాలని సంకల్పించి తపస్సు చేసుకుంటాక అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠంను కేగెను. గృహస్థాశ్రమం తర్వాత మనం ఏమనుకున్నాం, వానప్రస్థం అంటే వనప్రస్థం అనమాట. వనం అంటే అడవి. ఇక 60 ఏళ్ళు దాటాక ఇంక అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళు రాజులు కూడా పూర్వం. వెళ్ళిపోయి రాజ్యం కొడుకులకు అప్పచెప్పేసి వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి ఏదో తపస్సు చేసుకుంటూ ఏదో అలాగా దైవ సాన్నిధ్యానికి చేరుకోవాలని తపనతో చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చివర మళ్ళీ సన్యాస దశ వచ్చి ఆ తర్వాత మోక్షం పొందేవారు. అట్లాగే ఈ శృంగుడు ఏం చేశాడంటే, అంత మనవల్ని చూశాను, అంతా బాగుంది, ఇంకా ఎందుకు ఇక్కడ ఉండవని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయి ఆ మహావిష్ణుని మళ్ళీ ప్రసన్నం చేసుకుని ఆయన కృపకు పాత్రుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తను చేసుకున్న మాఘమాసం ఫలం వల్ల తన పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటే కాకుండా బంధుతోటే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండు యొక్క వృత్తాంతం చెప్పేదని ఆలగింపమని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుకి ఇట్లు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడకు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండా చూస్తుండెను. ఇంకా శృంగుడు వెళ్ళిపోయాక ఇంకేముంది, ఇంటికి పెద్దవాడు ఇప్పుడు మృకండు. అందుకనే అతని సంసార భారం అంతా చూసుకుంటూ ఈ గృహంలో ఏ అశాంతి లేకుండా, ఎవరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా అంతా కలిసి ఉండేటట్టు చూసుకుంటూ ఉండేవాడు. ఆయనకు ఒక విచారం ఉండేది. అదేంటంటే, ఆయన వివాహం చేసుకున్నాడు కదా, వివాహం చేసుకుని ఎంతకాలమైనా అతనికి మరుద్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాక ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. దాంతో అతనికి చాలా బాధగా విచారంగా ఉండేది. ఏంటి, సంతానం లేదు, లోపల కుమిలిపోతూ ఉండేవాడు. అతడు ఒకనాడు ఏం చేశాడంటే, కాశీ మహాపుణ్యక్షేత్రం కదా, ఆ సాంబశివుడు, ఆ మహాదేవుడు ప్రతిష్ఠ నిలయం అది. అటువంటి వారణాసిలో అక్కడికి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నంత మాత్రం సకల పాపాలు పోతాయి అంటారు. అక్కడ గంగానదిలో స్నానం చేసి ఆయన దర్శనం చేసుకునితే కోరికలు తీరుతాయి. అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభిష్టాలు, వాళ్ళ కోరికలన్నీ తీరాయివట వాళ్ళకి. కానీ నేను కూడా నా కుటుంబ సమేతంగా కాశీకి వెళ్తాను అని మనసులో నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై భార్యను తీసుకుని బయలుదేరాడు. మార్గ మధ్యలో అనేక క్రూరమృగాల బారి నుండి క్రిమికీటాలు, అప్పట్లో ఏముంది ఇప్పట్లాగా కార్ల, రైళ్ళ, విమానాల, అప్పుడు నడిచి అడవి మార్గాల్లో నడుచుకుంటూ వెళ్తుండేవాళ్ళు కాశీ అంటే. అలా వెళ్తుంటే బోళ్ళు అడవిలో జంతువులు, క్రిమికీటకాదులు ప్రమాదాల నుంచి నెమ్మదిగా అతి కష్టమే తప్పించుకుని మొత్తం కుటుంబం అంతా కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళారు. ఆ కాశీ పట్టణానికి అనుకుని పవిత్ర గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉందిట. ఎంత పెద్ద గంగానది! అప్పుడు నీళ్లు కూడా చాలా ఫ్రెష్గా ఉండేవి. అందులో చాలా పెద్దగా ఉండేది. ఆ నది అంతా నీళ్లు నిండా ఉండి ప్రవహిస్తోంది. ఆ మృకండు ఏం చేశాడు, పరివారం సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టానికి 64 ఘట్టాలు అక్కడ. ఒక్కొక్క ఒడ్డు, ఒక్కొక్క తీరం, ఒక్కొక్క ఘట్టం అని పేరు అనమాట. మణికర్ణికా ఘట్టం ఒకటి. అక్కడ కాలకృత్యాదులన్నీ తీసుకుని స్నాన విధులు చేసుకుని విశ్వనాథుడి దర్శనానికి బయలుదేరి వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్ళగానే మృకండుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. సహజంగా ఆ శివుణ్ణి చూసేటప్పుడు మహాదేవుణ్ణి ఆనందం కలిగింది. తన జన్మ తరించిందని కైలాసంలోనే ఉన్నట్లుగా తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగంను ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగం నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు. మనకి కాశీలో కనిపిస్తుంది అది. ఆ విధంగా సంవత్సరం అంతా కూడా విశ్వేశ్వరుని సన్నిధిలో గడపనించాను. ఒక దినమున మృకండు సంవత్సరం అంతా ఉందామని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఒక రోజు ఏమైంది, మృకండుడికి 3 తల్లులను కూడా తీసుకెళ్ళాడు. తల్లులు, భార్య అందరూ వెళ్ళారు. పవిత్ర గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని పూజిస్తుండగా తెలివి తప్పి పడిపోయి ప్రాణాలు విడిచారట. మృకండు చాలా కాలం దుఃఖించాడు. అయ్యో, 3 అమ్మలు పోయారే అని. విధిని ఎవరు తప్పించలేం కదా. అయినా ఈశ్వరుని ధ్యానిస్తూ ప్రాణములను
వాళ్ళు విడిచారు. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి అలా మాతృణాన్ని తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలం నాకు సంతానం కలగనందున కాశీక్షేత్రంకి వచ్చినాడు కదా, సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారట. మృకండునికి అతని భార్య మరుద్వతికి చాలా ఆనందం కలిగి పరమేశ్వరుని అనేక విధాలుగా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లా పలికాడు: మహాముని, మీ భక్తికి ఎంతో సంతోషించాము. మీరు చేయ తపస్సు మమ్మెంతో ఆకర్షించింది. మీ నిష్కలంకమైన భక్తికి మెచ్చి మీ కోరికలు తీర్చగా వచ్చాము. మీ ఇష్టం, మీ అభిష్టం ఏంటో చెప్పండి, మీ కోరిక ఏంటో చెప్పండి అన్నారు. అంత మృకుండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కారాలు. లోకరక్షక, మీ దయ వల్ల నాకు సలక్షణావతి, సౌందర్య సుకుమారవతి అగు పత్ని లభించింది. నేను మిమ్మల్ని ధ్యానించు ఆమెతో సంసార సుఖం అనుభవిస్తున్నాను. కానీ ఎంతకాలానికి నాకు సంతానం కలగనందువల్ల కృషించిపోతున్నాను. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా, కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకుంటున్నాను అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు మృకండుని దీనంగా ప్రార్థించేటప్పటికి త్రినేత్రుడు ఇట్లా పలికాడు అనమాట. ఏమన్నాడు: మునిసత్తమ, నీ కోరిక నెరవేరగలదు, కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావాలా, లేక అల్పాయుష్డైన పుత్రుడు కావాలా అని ప్రశ్నించాట. మృకండు ఆశ్చర్యపోయాడు. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి, శశిధర, నన్ను పరీక్షించుతివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు మీ ధ్యానాలనే సలుపుతూ సేవించున్న నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడైన పుత్రరత్నమే ప్రసాదింపుడు అని వేడుకొన్నాడు. అటులనే అగుకా కానీ ఆ త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాట. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహంతో ఒక శుభముహూర్తాన ఆ మృకండుడికి ఒక పుత్రుడు పుట్టాడు. పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషులు వచ్చి బాలుని చూశారట. వ్యాస మహర్షి గారు వచ్చి ఆ బాలుని జాతకర్మ చేసి మార్కండేయుడు నామకరణం చేసి వెళ్ళాడు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడగు భాగవతోత్తముడు అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి సుపుత్రుని పడిసెను. ఎంతో తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి కొడుకుని కన్నాడు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి చెప్తూ ఉన్నాడు. మాఘపురాణం 10వ అధ్యాయం సమాప్తం. రేపు 11వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.